ఆర్టీవీ ప్రేక్షకులకు విజ్ఞప్తి, మీ మొబైల్లో ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సమాచారం కోసం ఆర్టీవీ లైవ్ యాప్ని మీరు అప్డేట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ ఫీచర్స్ మీకు వేగంగా మీ ముందుంటాయి. మరి ముఖ్యంగా తాజా సమాచారం వేగవంతంగా మీ ముందు ఉండాలనుకుంటే ఆర్టీవీ లైవ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక అప్డేట్ చేసుకోండి. అండ్ ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎలాన్ మస్క్ ట్రంప్ మధ్య ఆ వివాదం రోజు రోజుకి ముదురుతోంది, తారాస్థాయికి చేరుకుంది. మరి ముఖ్యంగా ట్రంప్ కున్న లోపాలని, ఆ లొసుగుల్ని ఒక్కొక్కటి బయట పెడతా అంటున్నాడు ఎలాన్ మస్క్. అవుట్ ఇప్పుడు అటు ఇటు తిరిగి ఏకంగా సెక్స్ కుంభకోణానికి సంబంధించి టార్గెట్ చేశాడా ట్రంప్ ని మస్క్ అంటే అవునన్న మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా సెక్స్ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్స్టైన్ తో ట్రంప్ కు సంబంధాలు ఉన్నాయి అంటున్నాడు ఎలాన్ మస్క్. ఎప్స్టైన్ దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుందంటూ సంచలన కామెంట్స్ చేశాడు మస్క్. సెక్స్ కుంభకోణం నిందితుడితో తనకు సంబంధం లేదంటూ ఎన్నికల ప్రచారంలో ప్రకటించుకొచ్చాడు ట్రంప్. దర్యాప్తు ఫైళ్లను బయటపెడితే ఇబ్బంది లేదంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. 2019లో జైల్లో అనుమానాస్పదంగా మృతి చెందాడు ఎప్స్టైన్. ఈ నేపథ్యంలోనే అనేక ప్రశ్నలను తెర మీదకు తీసుకొచ్చిన పరిస్థితి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ ఎప్స్టైన్ తో సంబంధాలు ఉన్నాయంటూ బిగ్ బాంబ్ అంటూ కూడా ఈ రిక్వెస్ట్ ఒక్కసారి ట్వీట్ ఉంటే ప్రయత్నం చేద్దాం. ఎలాన్ మస్క్ బిగ్ బాంబ్ అంటూ కూడా ఈ ట్వీట్ చేశాడు. మరికొద్దిసేపట్లో ఆ ట్వీట్ ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ స్టోరీని ఫాలో అవుతూ ఉండండి. ఈ మధ్యలోనే మీకు ఆ ట్వీట్ ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలాన్ మస్క్ బిగ్ బాంబ్ అంటూ కూడా ఈ అంశాన్ని తన ట్విట్టర్ అకౌంట్, సాధారణంగా ఎక్స్ అంటూ ఉంటాం, తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసుకొచ్చాడు. మరీ ముఖ్యంగా ఇక్కడ ట్రంప్ కి సంబంధించి ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావిస్తా అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆరోపణలను సంధించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ పీక్స్ కి చేరుకున్నాయి. ఎక్కడ ఆరంభమైందంటే రిపబ్లికన్ కి సంబంధించి రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరి మధ్య దూరం మరింత ఎక్కువైంది, పతాక స్థాయికి చేరుకుంది. డోజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు, ఆ తర్వాత కూడా బాగానే ఉన్నాడు, మరికొన్ని అంశాలను ప్రస్తావించినప్పుడు కూడా బాగానే ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించాడు, అప్పుడు వీళ్ళ మధ్య దూరం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోని మస్క్ నిన్న రాత్రి నుంచి మీరు గమనిస్తే ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. ఎవరికి? ట్రంప్ పై. ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్గా చెప్పనా, ట్రంప్కి సంబంధించి తన రిప్లై ఏదైనా కూడా తన ట్రూత్ ఖాతాలో చేస్తున్నాడు తప్ప మస్క్కి సంబంధించిన ఎక్స్ ఖాతాని అస్సలు టచ్ చేయట్లేదని చెప్పుకోవచ్చు. అటువంటి పరిస్థితి. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇప్పుడు ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ని ఎలా చూడాలి? ఎందుకంటే సెక్స్ కుంభకోణానికి సంబంధించి కీలక పాత్రధారి సూత్రధారైన వ్యక్తితో ఇటు ట్రంప్కి సంబంధాలు ఉన్నాయంటూ కూడా మస్క్ కామెంట్స్ చేసిన సందర్భం. ఎగ్జాక్ట్లీ, అది అసలు వరుస ట్వీట్లతో బెర్మేలు ఎత్తిస్తున్నాడు ఎలాన్ మస్క్. నిన్న చేసినటువంటి ట్వీట్ ఏమో, నా ప్రోద్బలం లేకుండా, నా సహకారం లేకుండా ట్రంప్ అధికారంలోకి రాకపోతుండే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ రోజేమో సెక్స్ కుంభకోణానికి సంబంధించినటువంటి విషయాన్ని ఆయన మెన్షన్ చేస్తూ జెఫ్రీ ఎప్స్టైన్ సంబంధించినటువంటి ఆయనతో పరిచయము, దాంట్లో ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్తూ మళ్ళీ ఒక ట్వీట్ కాస్త సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. జరుగుతున్నటువంటి పరిస్థితి ఫోటోస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రంప్ వరుసగా ఆయన సలహాదారుడుగా బయటకు వచ్చినప్పటి నుంచి వరుసగా ట్వీట్లు చేస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. చూడాలి ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ మధ్య ఇంకా వివాదం ఇక్కడ వరకు వెళ్తుంది. ఇదేమైనా ట్రంప్ కి ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా? ఓకే మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ ట్వీట్ ని నేనే మీకు ఆ ట్వీట్ ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఎలాన్ మస్క్ కొద్దిసేపటి క్రితం బిగ్ బాంబ్ అంటూ కూడా ఆ ట్వీట్ ని ప్రయోగించాడు. ఎందుకు ఏంటా బిగ్ బాంబ్? తనన్న మాటలేంటి? దాంట్లో ట్రంప్ కి సంబంధించి ఏమని ప్రస్తావించాడు? మస్క్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటు ఎలాన్ మస్క్ చేస్తున్న వ్యాఖ్యలను యావత్ దేశాలన్నీ కూడా చాలా తీక్షణంగా వీక్షిస్తున్నాయి. ఎందుకంటే మస్క్ చేసిన వ్యాఖ్యల్లో వాళ్ళిద్దరికీ మధ్య ఒక మంచి పాజిటివ్ ర్యాపో ఉండేది, చాలా సాన్నిహిత్యం ఉండేది. ఎంతలా అంటే తన ప్రభుత్వంలో కీలక పాత్రను మస్క్కి ఇచ్చాడు ట్రంప్.
అట్ ద సేమ్ టైం ఎలాన్ మస్క్ కూడా తను అంటే ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అంటే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఆ స్థాయిలో వీళ్ళిద్దరి మధ్య కూడా బంధం పెనవేసుకుపోయింది. అటువంటి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారిన తరుణంలో బిగ్ బాంబ్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. నేను అదే ట్వీట్ని నేను ఇప్పుడు చదివినిపించబోతున్నాను. మస్క్ చేసిన ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీళ్ళిద్దరి మధ్య ఆ దూరం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎందుకు ఇటు ట్రంప్ మీద మస్క్ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు, ఇలా అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరుగుతోంది. ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అనేది దేశవ్యాప్తంగా కాదు, అమెరికా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట నేను ప్రస్తావించాలనుకుంటున్నా. డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో మాట్లాడుతూ ఉంటే ఆ ట్రూత్ ఖాతాకు సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి తన ఎక్స్ ఖాతాలో రిప్లై ఇస్తున్నాడు. రిమెంబర్, ఎంత ఇంట్రెస్టింగ్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. టైమ్ టు డ్రాప్ ద రియల్లీ బిగ్ బాంబ్. ఇదిగోండి ఆ ట్వీట్. ఒకసారి ఇఫ్ పాసిబుల్ నేను కాస్త క్లోజ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను, చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ట్రంప్ మీద ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్. టైమ్ టు డ్రాప్ ద రియల్లీ బిగ్ బాంబ్ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ ప్రొఫైల్ని ట్యాగ్ చేస్తూ is in the Epstein files. That is the real reason they have not been made public అంటూ కూడా చెప్పుకొచ్చాడు. అంటే ట్రంప్ ఎప్స్టైన్ ఫైల్స్లో తనకు కూడా పాత్ర ఉంది, ఎప్స్టైన్ ఫైల్స్లో కూడా డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు, ఈ నేపథ్యంలోనే అవి బహిర్గతం కాలేదు అంటూ కూడా ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఈ సెక్స్ కుంభకోణం మరోసారి తెర మీదకి వచ్చింది. 2019కి సంబంధించి మళ్ళీ చర్చ జోరందుకుంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మళ్ళీ ఈ సెక్స్ కుంభకోణం అనేది తెర మీదకి వచ్చింది. అయితే ట్రంప్ మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నాడు. ప్రచారంలో కూడా ఈ అంశానికి సంబంధించి కొట్టిపారేస్తున్న సందర్భాన్ని చూసాం. ఇప్పుడు మళ్ళీ ఎలాన్ మస్క్ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన నేపథ్యంలో ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. రిపబ్లికన్లు ఏం చేయబోతున్నారు అనేది మరీ ఇంట్రెస్టింగ్గా మారింది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.